హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ శాలరీ స్టేట్మెంట్ ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ శాలరీ స్టేట్మెంట్ ఎట్లా వేసుకోవాలనో ఈజీగా ఎంత త్వరగా వేసుకోవచ్చు, ఎంత మంచి స్టేట్మెంట్ వేయచ్చో మీకు ఈరోజు నేర్పిస్తాను. ఇక్కడ మనకు కొన్ని నేమ్స్ ఉన్నాయి. సో ఇది రా డాటా కాబట్టి ఇక్కడ మీరు ప్రతి విషయాన్ని నేర్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ఎంప్లాయ్ తీసుకుందాం. డిజిగ్నేషన్ తీసుకుందాం. సో ఇక్కడ మనకు సీరియల్ నెంబర్ వేసుకోవడానికి చాలా ఫార్మాట్స్ ఉన్నాయి. ఈజీగా ఉండడానికి మనకు ఇది +1 కొట్టామంటే దీన్నే డ్రాగ్ చేసుకుంటే సో ఇది అవుతుంది. తర్వాత సీక్వెన్స్ ఉంది, ఫిల్ సిరీస్ ఉంది. సో ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఈరోజు మనము దీన్ని ఫాలో అవుదాం. ఇక్కడ మనకి ఈ రోస్, ఈ కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటిని సెలెక్ట్ చేసి Ctrl-. సో ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ శాలరీ, గ్రాస్ శాలరీ కొడదాం. గ్రాస్ శాలరీ వీళ్ళకు 25,000 వేసుకుందాం. సివిల్ ఇంజనీర్ 30,000 వేసుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీర్ 25,000 వేసుకుందాం. సో ఇక్కడ వీళ్ళకు 15,000 వేద్దాం. మెకానిక్ 12,000 వేద్దాం. హెచ్ఆర్కు 20,000 వేద్దాం. ఇంకా వీళ్ళకు సూపర్వైజర్కు 10,000 వేద్దాం. ఇట్లా మొత్తానికి 10,000 వేసి ఇద్దాం. సో ఇక్కడ గ్రాస్ శాలరీ వచ్చింది. ప్రైవేట్ కంపెనీ కాబట్టి వీటికి మనము సింపుల్గా నేర్చుకుందాం. ఎందుకంటే మళ్ళీ వీటిలో బేసిక్, హెచ్ఆర్ఏ, డిఎన్ఎస్ ఇవన్నీ గవర్నమెంట్లో ఉంటాయి. మనం దానికి వెళ్తే అది సపరేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రైవేట్ కంపెనీలో ఒక సింపుల్ శాలరీ స్టేట్మెంట్ ఎప్పుడు అడిగినా కూడా ఇచ్చేటట్టుగా ఉంటుంది. సో ఇక్కడ గ్రాస్ శాలరీ అయిపోయింది. ఇక్కడ ఏం కావాలి? ఇంక ఇప్పుడు మనకు ఇక్కడ వర్క్ డేస్ కావాలి. వర్క్ డేస్ అంటే మనకు అటెండెన్స్ రిజిస్టర్లో వస్తుంది. ఇక్కడ ఎర్నడ్ శాలరీ వస్తుంది. ఈ వర్క్ డేస్ అయిపోయిన తర్వాత ఎర్నడ్ శాలరీ వస్తుంది. ఇప్పుడు ఎర్నడ్ శాలరీ తర్వాత ఇంకేముంటాయి? ఇప్పుడు డిడక్షన్స్ ఉంటాయి. పిఎఫ్, పీటీ, ఒకవేళ ఏదైనా టీడీఎస్ ఉంటే టీడీఎస్, లేదంటే ఏదైనా అడ్వాన్స్ ఉంటే శాలరీ అడ్వాన్స్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పుడు టోటల్ డిడక్షన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు నెట్ శాలరీ ఇక్కడికి వచ్చేటప్పుడు రిమార్క్స్. సో ఇక్కడ మనకు ఒక స్టేట్మెంట్, ఒక ఫ్రేమ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్క్ డేస్ మనం ఇంకో చోటని తీసుకుందాం. ఇప్పుడు మనం ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి గ్రాస్ శాలరీ డివైడెడ్ బై 31 ఇంటూ వర్క్ డేస్. సో దీన్నే మనము Ctrl-D కొట్టినామంటే డూప్లికేట్ అయింది. సో ఇక్కడ ఎవరికైనా అడ్వాన్స్లు ఉంటే ఈ పిఎఫ్, పీటీ, టీడీఎస్ ఏమన్నా కట్ చేసినా సో టోటల్ డిడక్షన్స్ మనం ఈ సమ్ చేసుకుందాం. ఇక్కడ సమ్ ఫార్ములా ఇచ్చి సమ్ తీసుకుని సమ్ అయింది. ఇక్కడికి వచ్చేటప్పుడు టోటల్గా తీసుకున్నాం. సో ఇక్కడ నెట్ శాలరీ వచ్చి నెట్ శాలరీ మైనస్ డిడక్షన్స్ ఇక్కడికి సో మళ్ళీ అన్ని తీసేసుకున్నాం. ఇప్పుడు మనకు ఇక్కడ కావాల్సింది 1000 సపరేటర్ తీసుకుందాం. 1000 సపరేటర్ డిసిమల్స్ తగ్గిద్దాం. సో మనకి ఇక్కడ ఆల్ట్ = కొడితే టోటల్ వచ్చేస్తుంది, టోటల్ కాలం. సో ఇదే కాలాన్ని మనము Ctrl-R రిపీట్ కొట్టినామంటే అన్ని చోటకు వచ్చేసింది. సో ఇక్కడ మనం ఏం రాద్దాం? ఇక్కడ మనము ఇవన్నీ ఎట్లా తెలుస్తుంది డిడక్షన్స్ అని? వీటిని మెర్జ్ చేసుకున్నాం. ఇక్కడ మెర్జ్ చేసినాం డిడక్షన్స్. ఇక్కడ డిడక్షన్స్ రాసుకున్నాం. సో ఈ కాలమ్స్ అన్ని మళ్ళీ ఇట్లా మెర్జ్ చేసుకోవాలిగా. సో ఇక్కడ మనము మెర్జ్ చేసుకున్నాం. సో రిపీట్ కావడానికి F4 కొడితే యాక్షన్ రిపీట్ అవుతుంది. సో మనము ఇక్కడ రిపీట్ చేద్దాం. సో వీటన్నిటిని అట్లాగే మెర్జ్ చేసినాం.
ఇక్కడ టోటల్ డిడక్షన్ కాలం కూడా మెర్జ్ చేసినాం, శాలరీ కూడా మెర్జ్ చేసినాం, రిమార్క్స్ మెర్జ్ చేసినాం. నో ఈ రెండింటిని సెలెక్ట్ చేసి అలైన్మెంట్ సెంటర్కి పెట్టుకుందాం, మిడిల్కి పెట్టుకుందాం కాబట్టి. సో ఇప్పుడు వీటిని మనం తగ్గించుకుందాం. ఇక్కడ ఇది అట్లా నేరోగా ఇరుక్కున్నాయి కాబట్టి ఇక్కడ ర్యాప్ టెక్స్ట్ కొడితే మనకు ఆ కాలంకి అడ్జస్ట్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా సేమ్ ర్యాప్ టెక్స్ట్ కొట్టినాం, ఇది అయిపోయింది. సో ఇక్కడ ఏదో కంపెనీకి ఒక పేరు ఇవ్వాలి కదా, ఇక్కడ హెడ్లైన్లో పెట్టుకుందాం. ఇవన్నీ ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని మెర్జ్ కొట్టినామంటే ఇది అవుతుంది. సో ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్, ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ ఏంటిది ఇది? ఇది వచ్చేసి శాలరీ స్టేట్మెంట్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2026. ఇక్కడికి వచ్చేటప్పుడు వీటిని మనం కొంచెం టెక్స్ట్ సైజ్ పెంచుదాం. ఇప్పుడు వీటన్నిటికి బాక్సులు ఇచ్చేద్దాం. మనం బోర్డర్లు ఇచ్చినామంటే బార్డర్స్ ఇచ్చేద్దాం. బార్డర్స్ ఇచ్చినాం. కింద టోటల్ ఇవన్నీ టోటల్ కదా, మనం వీటిని వరకు మెర్జ్ చేసుకొని ఇంతవరకు మెర్జ్ చేసుకొని టోటల్ ఇచ్చేసినాం. టోటల్ ఇక్కడికి అలైన్మెంట్ దీన్ని ఎండ్కి వచ్చేటట్టు చూసుకున్నాం. సో మనకి ఇక్కడ మనకి ఏమన్నా రో హైట్ తక్కువ ఉంది కదా, కొంచెం పెంచుకుందాం. వీటన్నిటిని అలైన్మెంట్ సెంటర్కి పెట్టుకుందాం. సో వీటిని కూడా సెంటర్కి పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అయిపోయింది. ఇక్కడికి వచ్చేటలకు పీటీ అంటే 15,000 దాటిన వాళ్ళకి పీటీ అప్లై అవుతుంది కాబట్టి 200. సో ఇది మళ్ళీ వేసుకుందాం మనం ఒక్కసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సింది ఇక్కడ ఏం కావాలి, మనకు సేవ్ కొడుతున్నాం. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, వర్క్ డేస్ కావాలి. సో ఈ ఒక రిజిస్టర్ చూసుకొని మాన్యువల్గా మనం వెతుక్కొని ఒక్కోటి వేసుకునే బదులు ఇట్లాగే సేమ్ ఇదే ఏదైతే ఇక్కడ స్టాఫ్ ఉన్నారో ఇది కాపీ చేసుకుందాం. ఈ షీట్ను ఒకసారి దీంట్లో కాపీ చేసుకుందాం. ఇక్కడ మనకు అవసరం లేనటివి ఏంటి, ఇక్కడ నుంచి మనకు అవసరం లేదు, ఓన్లీ తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ డిజిగ్నేషన్ వచ్చింది. ఇక్కడ మనకు డేట్ ఫస్ట్ కావాలి. దీనికి ఇక్కడ ప్లస్ ఇచ్చుకున్నాం, ఈజ్ ఈక్వల్ దిస్ +1, ఇక్కడ 2 అయింది. సో ఇప్పుడు మనం దీన్ని Ctrl R కొట్టినాం, రిపీట్ అయింది ఫార్ములా. సో రిపీట్ అయ్యేటప్పుడు ఇక్కడ నుంచి షిఫ్ట్ పట్టుకొని ఇట్లా సెలెక్ట్ చేసిన మొత్తం కంట్రోల్ స్పేస్ కొట్టిన అన్ని సెలెక్ట్ అయింది. నేను ఇప్పుడు వీటిని తగ్గించుకున్నా, కాలం తగ్గించిన. సో ఏంటి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం, ఇదంతా మెర్జ్ చేద్దాం. మెర్జ్ చేసి ఇక్కడ ఆగస్ట్ రాద్దాం, ఆగస్ట్ 2026. ఇక్కడికి సరిపోయింది. ఇక్కడికి మనం వీటికి బార్డర్స్ ఇస్తాం. బార్డర్స్ ఇచ్చినామంటే మనకు బార్డర్స్ వచ్చినాయి. ఇక్కడ ఏం కావాలి, మనం ఇవన్నీ మెర్జ్ చేసుకున్నాం. టోటల్ వర్క్ డేస్, టోటల్ ప్రజెంట్ డేస్ అన్నాం. టెక్స్ట్ ఎప్పుడైతే మనకు ఇట్లా ఉంటుందో దాన్ని ర్యాప్ టెక్స్ట్ చేసుకుంటే బాక్స్లోకి సెట్ అవుతుంది. టోటల్ ప్రజెంట్ డేస్ మనకు ఇంకా రో హైట్ పెంచినామంటే అన్నీ వచ్చేస్తుంది. సో కొంచెం విడ్త్ కూడా పెంచుదాం, కాలం విడ్త్ కూడా. ప్రజెంట్ డేస్ వచ్చినాయి. ఇక్కడ ప్రజెంట్ డేస్ వచ్చింది. మనకు ఈ మంత్లో సండేస్ ఎప్పుడెప్పుడు ఉన్నాయి, వీక్ ఆఫ్స్ 2nd, 9th, 16th. 2nd వీక్ ఆఫ్ ఉంది, 9th వీక్ ఆఫ్ ఉంది, 9th వీక్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ 16th, 23rd, 16th ఉంది, 16th వీక్ ఆఫ్ ఉంది, 23rd వీక్ ఆఫ్ ఉంది, మళ్ళీ 30th వీక్ ఆఫ్ ఉంది. సో ఇక్కడికి వచ్చేటలకు మనకు 5 వీక్ ఆఫ్స్ వచ్చినాయి ఈ మంత్లో. ఇప్పుడు ఈ వీక్ ఆఫ్స్ అన్నిటిని మనకు ఆ రోజు ఆఫీస్ ఉండదు కాబట్టి, మనకు సెలవు దినం కాబట్టి మనం వాటన్నిటిని ఇక్కడ వీక్ ఆఫ్స్ పెట్టేద్దాం. ఇక్కడ వీక్ ఆఫ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను.
కంట్రోల్ డి కొట్టినా, కంట్రోల్ డి కొడితే డూప్లికేట్, ఈ డూప్లికేట్ అయిపోయింది. సో టోటల్ మనకు ఇక్కడ వచ్చేటప్పుడు మనకేం కావాలి, ఇక్కడ కౌంట్ ఇఫ్ ఫార్ములా వేసుకోవాలి. కౌంట్ ఇఫ్ ఓపెన్ బ్రౌజర్, ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకున్నాం, ఈ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసినాం, మనకు ఈ సెమీకోలన్లో మనం కనుక పీ పెట్టినామంటే అప్పుడు మనకు ఇక్కడ ఒకటి కౌంట్ అవుతుంది. సో కౌంట్ ఇఫ్ ఫార్ములాను మనం ఇట్లా ఇచ్చుకున్నాం, ఇదే పేస్ట్ చేసినాం, టోటల్ ప్రజెంట్ డేస్ వచ్చినాయి. మనకు ఇక్కడ వీక్ ఆఫ్స్ ఇక్కడ ఇచ్చినాం, టోటల్ ప్రజెంట్ డేస్ ప్లస్ వీక్ ఆఫ్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ కూడా సేమ్ ఇదే ఫార్ములాను కంట్రోల్ ఆర్ కొడితే రిపీట్ అవుతుంది. F2 కొట్టి ఎడిట్ చేసినామంటే ఇక్కడ డబ్ల్యూ కొట్టినామంటే వీక్ ఆఫ్స్ కౌంట్ చేస్తుంది. ఏ డబ్ల్యూ వస్తే ఒకటి కౌంట్ కావాలి నాకు. సో ఇక్కడ వీక్ ఆఫ్ వచ్చేసింది, వీక్ ఆఫ్ డేస్ వచ్చేసినాయి. సో అడ్జస్టెడ్ అప్రూవ్డ్ లీవ్స్ అనుకుందాం, ఏదైనా సిక్ లీవ్స్ ఉండొచ్చు, క్యాజువల్ లీవ్స్, కంపెనీ కొన్ని చోట్ల కొన్ని రకాలుగా ఇవ్వచ్చు మనకు. సో ఇక్కడ అప్రూవ్డ్ లీవ్స్ అని కొడదాం, అప్రూవ్డ్ లీవ్స్ కొట్టినామంటే ఇక్కడ మనకి ఏం రావాలి, ఎల్ కొడితే రావాలి. సేమ్ ఇదే కాపీ చేసుకున్నాం, F2 దీంట్లో ఎల్, ఇక్కడ డబ్ల్యూ బదులు ఎల్ వస్తే కౌంట్ కావాలి మనకు. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ ఇది తీసుకున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేటానికి ఇప్పుడు అప్రూవ్డ్ లీవ్స్, ఏదైనా లీవ్ ఉంటే లీవ్, ఇక్కడ టోటల్ వర్క్ డేస్ ఇవన్నీ కలిపితే మనకు టోటల్ వర్క్ డేస్ వస్తాయి. సో మనము దీన్ని కొంచెం తగ్గించుకుందాం, మీకు విడుతూ దీన్ని కూడా కొంచెం తగ్గించుకుందాం, మనకు స్క్రీన్ బాగా కనబడుతుంది. సో ఇవన్నీ కలిపి రావాలి. ఈ టోటల్ ప్రజెంట్ డేస్, వీక్ ఆఫ్స్, ఏమైనా లీవ్స్ ఉంటే అప్రూవ్డ్ లీవ్స్ ఉంటే లీవ్స్. సో ఇక్కడికి వచ్చేటప్పుడు టోటల్గా మనకి ఇప్పుడు మనము ఏ రోజుకి ఆ రోజు 1 నిమిషం స్పేర్ చేయగలిగితే ప్రజెంట్ అయితే ప్రజెంట్, ఈరోజు అందరు వచ్చినారు, వీళ్ళల్లో ఒకరు రాలేదు, ఎవరు లీవ్ పెడితే లీవా లేదంటే ఆబ్సెంట్, అతను సిక్ లీవ్ కాదు, క్యాజువల్ లీవ్ కాదు, ఆబ్సెంట్ చెప్పబెట్టకుండా ఆబ్సెంట్ అయినాడు. సో ఆబ్సెంట్. ఇట్లా మనము అందరికీ ఇట్లా ఎవరు ఏ రోజుకి ఆ రోజు మనం కనుక అటెండెన్స్ అప్డేట్ చేసుకుంటే ఇక్కడికి కౌంట్ అయిపోతున్నాయి. ఎట్లన్నా కొంతమందికి లీవ్ కావచ్చు, కొంతమంది ఆబ్సెంట్ కావచ్చు, కొంతమంది లీవ్ పెడుతున్నారు, ఆబ్సెంట్ పెడుతున్నారు, అట్లాగా మనకు ప్రతిదీ క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనము వీటన్నిటిని పీలు పెట్టేస్తున్నాం, అందరూ ప్రజెంట్ అయినారు, ఇక్కడ ఆబ్సెంట్లు ఉంటే అది ఆటోమేటిక్గా కౌంట్ చేసుకుంటుంది. మనం అప్రూవ్డ్ మనం వేసే రోజే మనం ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకున్నప్పుడే క్యాజువల్ లీవా లేదంటే ఆబ్సెంటా, అతనికి ఏంటి అనే దాని గురించి మనం ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఈ షీట్లో మొత్తం అతని ప్రజెంట్ డేస్ వచ్చినాయి. ఏదైతే ఇక్కడికి మళ్ళీ వీటికి కూడా బార్డర్ ఇచ్చుకుందాం. సో ఇక్కడ ఏబిసి ప్రైవేట్ లిమిటెడ్ అనే దాన్ని వరకు తీసుకొని షీట్ని మెర్జ్ చేద్దాం, మెర్జ్ చేస్తే సెంటర్కి వచ్చింది. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా చేద్దాం, ఇక్కడ కూడా చేసినామంటే సేమ్. ఇది శాలరీ స్టేట్మెంట్ కాదు కదా మనకు, ఇది అటెండెన్స్ రిజిస్టర్ కాబట్టి ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. సో మనకి ఇక్కడ ఏవైతే మిస్ అవుతున్నాయో వాటన్నిటిని ర్యాప్ చేద్దాం. సో ఇక్కడ కొంచెం పెంచుకుందాం, రో హైట్ కావాలంటే ఇక్కడ కొంచెం పెంచుకుందాం. ఇప్పుడు మనకు టోటల్గా వర్కింగ్ డేస్ రిజిస్టర్ అప్డేట్ అయింది. ఈ టోటల్ కాలం అవసరం లేదు కాబట్టి చేస్తున్నాం.
సో మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏదైతే ఈ టోటల్ వర్కింగ్ డేస్ ఉన్నాయో ఇక్కడ లింక్ ఇచ్చుకోవాలి. టోటల్ వర్క్ డేస్ ఈజ్ ఈక్వల్ టు పెట్టి ఇక్కడ టోటల్ వర్క్ డేస్ కాడ పెట్టాలి. ఎంటర్ కొట్టినాం టోటల్ వర్క్ డేస్ వచ్చినాయా. సో ఇక్కడికి వచ్చి పూర్తిగా కంట్రోల్ డి అంటే ఫార్ములా అంతా అప్లై అవుతుంది, అందరికీ అప్లై అయింది. చూసారా, ఎవరైనా ఆబ్సెంట్ ఉంటే ఎవరికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఇక్కడ ఒక రోజు వేయలేదు కాబట్టి అందరికి తక్కువ వస్తుంది. సో 31st కూడా మనం అప్డేట్ చేద్దాం. ఇక్కడ అప్డేట్ చేసాను. సో అందరికి కొందరికి 30 లీవ్స్ ఉంటే లీవ్స్ వాళ్ళకు ఈ అప్రూవ్డ్ లీవ్స్ అయితే లీవ్స్లో వచ్చినాయి. సో ఇప్పుడు మనం వీటిని సెంటర్లో అలైన్ చేసుకున్నాం. శాలరీ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ మనం ఎవరికైనా పిఎఫ్ ఉంది, ఒక 750 రూపాయలు పిఎఫ్ కట్ చేస్తుంది మన కాంట్రిబ్యూషన్. సో పిఎఫ్ పీటీ 200 ఎవరికైతే 15,000 వరకు ఉన్నారు వాళ్ళకి. సో టీడీఎస్ ఎవరికి అప్లికబుల్ కాదు కాబట్టి టీడీఎస్ అప్లికబుల్. ఎవరికైనా శాలరీ అడ్వాన్స్ 500 లేదంటే 2,500 ఇట్లా ఉంది, 1000 ఉంది, ఇట్లా ఉంది. సో ఇప్పుడు మనకు ఏమైంది, ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి మనకు అటెండెన్స్ రిజిస్టర్ ఏ రోజుకి ఆ రోజు వేసుకోవచ్చు. ఏ రోజుకి ఆ రోజు వేసుకుంటే మీకు ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఒక సంతకం తీసుకొని పెట్టుకొని నీట్గా ఒక పేజీలో సెట్ చేద్దాం. ఇప్పుడు పేజీ లేఅవుట్కి వెళ్దాం. ఓరియంటేషన్లో ల్యాండ్స్కేప్లో తీసుకున్నాం, ల్యాండ్స్కేప్లో పెట్టుకున్నాం. ఇప్పుడు చూసారా, దీన్ని అటెండెన్స్ రిజిస్టర్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ నీట్గా రెడీ అయింది. ఎవరు అడిగినా కూడా ఎవరిది ఇట్లా అటెండెన్స్ రిజిస్టర్. ఇది వచ్చేసి శాలరీ స్టేట్మెంట్, ఇది కూడా మనము దీన్ని కూడా ల్యాండ్స్కేప్లో పెట్టుకుందాం. ల్యాండ్స్కేప్లో పెట్టుకొని ఒక పేజీలో పెట్టుకొని చూసారా, ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ మనం టోటల్కు బాగా మంచి లుక్ రావడానికి దీనికి డబల్ బార్డర్ ఇస్తాం. డబుల్ బార్డర్ ఇస్తే చూడడానికి బాగుంటుంది. సో శాలరీ స్టేట్మెంట్ ఈజ్ రెడీ. ఇక్కడ మనము దీన్ని టాలీలో కావాలంటే టాలీలో వేసుకోవచ్చు. ఇప్పుడు మనము కంట్రోల్ F2 కొట్టినామంటే ఇక్కడికి ప్రింటింగ్కి వస్తుంది. సో మనకు ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి పెంచుకుంటే ఇట్లా మనకు ఈ మార్జిన్స్ కావాలన్నా వీటిని పెంచుకోవచ్చు. వీటి మార్జిన్ పెంచుకున్నాం. ఇంకా మనకు ఇంకొంచెం కావాలి కాబట్టి ఏదో కొంచెం తగ్గించుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మనకు, సెంటర్లో కావాలి. సెంటర్ ఈ మార్జిన్స్లోకి వెళ్ళి హారిజెంటల్లీ కొట్టగానే సెంటర్కి వెళ్ళిపోద్ది. సో నా పేజ్ ఈజ్ రెడీ. ఈ శాలరీ స్టేట్మెంట్ రెడీ మీకు. అలాగే అటెండెన్స్ రిజిస్టర్, శాలరీ, ఇది అటెండెన్స్ అని పెట్టుకుంటాం. సో మనం కలర్స్ ఇచ్చుకుంటే కూడా ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంతే ఫ్రెండ్స్, మీరు కనుక ఇటువంటి చిన్న చిన్న ఫార్ములాస్ ఒక సింపుల్ మెథడ్ నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు మంచి ఎక్సెల్ నేర్చుకోవచ్చు. ఇట్లాగే నెక్స్ట్ టాపిక్లో ఇంకొక ఫార్ములా గురించి తీసుకున్నాం. ఇక్కడ మనము సీక్వెన్స్ నేర్చుకున్నాము, బార్డర్స్ చేయడం నేర్చుకున్నాము, కౌంటింగ్ ఫార్ములా నేర్చుకున్నాము, లింక్ చేయడం నేర్చుకున్నాము, అట్లాగే సమ్ చేయడం, ఈజీగా సమ్ చేయడం నేర్చుకున్నాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఇట్లాగే చూస్తుండండి, మీకు మంచి మంచి ట్రిక్స్ నేర్పుతాను. ఎక్సెల్లో చాలా ఉపయోగపడతాయి మీకు. చాలా థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.